ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం మార్చి 16వ తేదీ నుండి మార్చి 22వ తేదీ వరకు గల వార ఫలాల్లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి ఈ వారం బృహస్పతి 12వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం అనవసరమైన ఖర్చులు మీ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. అలాగే ఈ వారం మీ కుటుంబ కలహాలు పరిష్కరించబడవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకి కార్యాలయంలో తక్కువ పని ఉంటుంది. విద్యార్థులు అనుకున్న విధంగా విద్యారంగంలో పురోభివృద్ధి సాధిస్తారు. ఆకస్మికంగా క్రయ విక్రయాలు జరిగే అవకాశం ఉంది. బిజీగా ఉన్నప్పటికీ మీ కుటుంబంతో సమయాన్ని గడపాలని నిర్ధారించుకోండి. అన్ని వ్యాపార నిర్ణయాల్ని మీరే తీసుకోవాలి. మీ ప్రసంగానికి ప్రజలు ఆకట్టుకుంటారు. హోటల్ యజమానులు తమ నష్టాల్ని తిరిగి పొందవచ్చు. మీరు మీ సామర్థ్యాల్ని పూర్తిగా ఉపయోగించుకుంటారు. ఇంకా మీరు వారం ప్రారంభంలో మరింత కష్టపడాల్సి ఉంటుంది. కార్యాలయంలో మీ పత్రాల్ని సురక్షితంగా ఉంచండి. మీరు యోగా మరియు వ్యాయామానికి సమయం కేటాయించాలి. ప్రత్యర్థులు మీ ముందు ఓడిపోతారు. మితిమీరిన ఉత్సాహంతో మీరు తప్పులు చేయవచ్చు. కాలుష్య ప్రదేశాలకు వెళ్లడం మానుకోండి. ఎవరి ఒత్తిడి మరియు ప్రభావానికి లోను కాకుండా ఉండండి. విద్యార్థులు తమ చదువుల సమయంలో కొంచెం అశాంతితో ఉంటారు. వ్యవసాయ పనులకు చాలా డబ్బు వెచ్చించాల్సి వస్తుంది. ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ప్రతిరోజు 41 సార్లు ఓం బుద్ధాయ నమః అని జపించండి. అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి 20-22 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.